ఎడ్యుకేషన్ అనేది మనకి బేసిక్ చదవడం, రాయడం అంతవరకే నేర్పిస్తుంది ఈ కాలంలో. ఇంకా ఒక స్టెప్ అహెడ్ ఉండాలంటే మనం పర్సనల్‌గా స్కిల్స్ బయటకొచ్చి బిల్డ్ చేసుకుంటున్నాం. అండ్ కాలేజ్‌లో కొంతమంది బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ అందులో తప్పు లేదు. మనం కాలేజ్‌లో ఏదైతే నేర్చుకుంటున్నామో దాని మీద స్పెసిఫిక్‌గా జాబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఔట్‌సైడ్ సెగ్మెంట్స్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకొకటి ఎడ్యుకేషన్ అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ ద కమింగ్ 5, 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చాలా రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఎందుకో తెలుసా? మనకి పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళ ఏజ్‌లో ఎడ్యుకేషన్ అనేది బేసిక్ మీడియంగా చూసుకునేవాళ్ళు. ఎడ్యుకేషన్ వల్ల మనకి జాబ్స్ ఒస్తాయి. అండ్ ఎడ్యుకేషన్ వల్ల లైఫ్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది అని జెప్పి థింక్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఎలా ఉంటుందంటే, ఎడ్యుకేషన్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి ఎడ్యుకేషన్ అనేది బేసిక్ మినిమమ్‌గా ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం జూసుకుంటే 10, 15, 20 ఇయర్స్ నుంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్సే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్‌ని లీడ్ జేస్తూ ఉన్నారు. వాళ్ళకి బేసిక్ లూప్ హోల్స్ అన్నీ దెలుసు కదా! వాళ్ళు నెక్స్ట్ ఎడ్యుకేషన్‌లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తారన్నది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ కాలంలో ఎడ్యుకేషన్ అనేది బేసిక్ నెసెసిటీస్‌కి గూడా పనికిరాదు. దాని నుంచి వచ్చే జాబ్స్. ఎక్స్‌ట్రాగా మనం నేర్చుకున్న స్కిల్స్ వల్ల, మన మైండ్ సెట్ వల్ల, మనం ఆలోచించడం వల్ల మనకి వస్తున్నాయి.